యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయ తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. రేపటిని గూర్చి చింతించకుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. దేవుని నమ్మిన ప్రజలు ఆందోళన చెందకూడదని చెప్పడానికి పై వచనాల్లో 4 మంచి కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. మొదటిది, యేసు ప్రభు 3 సార్లు ఆందోళన చెందకూడదు అన్నాడు. రెండవది, ఆందోళన వల్ల బొత్తిగా ఎలాంటి ఉపయోగము లేదు. మూడవది, ఆందోళన విశ్వాసులను అవిశ్వాసుల్లాగా ప్రవర్తించేలా చేస్తుంది. నాలుగోది, విశ్వాసులకు తమను పోషించి అవసరాలను తీర్చే పరమ తండ్రి ఉన్నాడు. ఐదవదిగా, ఆందోళన చెందడం దేవునిని అగౌరవపరుస్తుంది. మనకు అవసరాలు ఉంటాయి, కష్టాలు బాధలు కలుగుతాయి అనేది దేవుడు కాదనడం లేదు. ప్రతిరోజు మనము ఆయనలో నమ్మకంగా జీవించాలని యేసు ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేమే విషయంలో కూడా చింతపడకుండా, ఆందోళన చెందకుండా సంపూర్ణంగా ప్రభువా నీపై ఆనుకొని జీవించే ధన్యతను మాకు దయచేయమని, రేపటిని గురించి మేము చింతించకుండా నీలో ఆనందించే గొప్ప భాగ్యాన్ని కూడా ఈ దినాన్ని మాకు అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.